ఆ ఊర్లో తల్లి కుమారుడు ఉన్నాడు. కుమారుని తల్లి బాగా అల్లారు ముద్దుగా చూసుకుంటుంది. మంచి చదువు చదివిస్తూ ఉంది. మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు. ఒక అమ్మాయిని చూసి మొత్తానికి పెళ్లి చేసినారు. పెళ్లి అయిపోయిన తర్వాత అమ్మాయి జాబ్ ఎందుకు లేం కానీ మొత్తానికి ఎందుకో మానేసిన. ఇంట్లో రోజులు గడుస్తున్నాయి. వాళ్ళకి ఇంకా అమ్మని అక్కడే పెట్టుకుని ఉన్నారు కదా, అప్పుడు దాకా బాగున్నారు. ఆ తర్వాత ఒరిజినల్ కోడల రూపమేమో బయటకు వచ్చింది. రోజు పోట్లాట్లు అవి జరుగుతూనే ఉన్నాయి. ఒకరోజు భార్య రాత్రి భర్తకి చెప్పింది, నేనంటే మీకు ఇష్టమా? అదేంటమ్మా అలాగ అడుగుతావు? ఏం లేదు, ఏమో నాకు నమ్మకం లేదు అందుకని అడుగుతున్నానులే. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే ఒక విషయం చెప్తా, అది చేస్తే అప్పుడు నన్ను ప్రేమిస్తున్నావు అని అర్థం. ఏంటి? ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నాం. ఒక ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు ఉంటే శుభం కాదు కనుక నేనన్నా ఉండాలా, మీ అమ్మన్నా ఉండాలి. నువ్వే డిసైడ్ చేసుకో. వారంలో ఈయన మధ్యలో సిలువ వేయబడ్డాడు. వారం టైం అయిపోయింది కనుక వాళ్ళిద్దరు భార్య భర్తలు ఒకే దగ్గర ఉండాలనుకున్నారు. సరే, ఇప్పుడు వాళ్ళ దగ్గరికి పోయి చెప్పినమ్మా, ప్లీజ్ మా ఒక చిన్న విషయం చెప్తా, ఏమనుకో, తప్పుగా అర్థం చేసుకోదు. అదేంటి 9 నెలలు మోసి కన్నాను నేను ఎట్లా తప్పుగా అర్థం చేసుకుంటా అని. ఏం లేదమ్మా, ఇలాగ అంటుంది కోడలు, అందుకనే నీకు వేరే ఆప్షన్ చూసినాను. మా ఇద్దరు సంతోషంగా ఉండి పిల్లలు కానీ ఎత్తుకొని తిరుగుతూ ఉంటే అట్లా ఉన్నారని నాకు తెలిస్తే చాలా, అంతకంటే నాకు మించింది ఇంకేముంది అని చెప్పి. కట్టెల బ్యాగులో అమ్మగారి పాత బట్టలు, దిండు, టవలు ఇలాంటివన్నీ అమ్మకు పెట్టేసినాడు. మా ఇంక రేపు పెడదాం మా అన్నాడు. ఉదయం రెడీ చేసుకున్నాడు. అమ్మని తీసుకొని ఇంట్లో నుండి నిష్క్రమిస్తుంటే కళ్ళు చెమ్మగిల్లాయి, హృదయం అంతా భారమైంది. కానీ తప్పని పరిస్థితి. ఊరికి అల్లంత దిన కొండలు, అరణ్యం ఉంది. లోపల అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత ఆ అరణ్యం అంతా కీకారణ్యము, అపాయకరమైన అరణ్యం. ఇప్పుడు ఏ క్షణంలో ఏమైనా జరగవచ్చు. అక్కడ చెట్టు కింద కూర్చోబెట్టాడు. మా ఇంతకంటే నేనేం నీకేం సహాయం చేయలేను కనుక ఇక్కడే వదిలేస్తున్నాను. భారమైన హృదయంతో ఇద్దరు వీడుకోలు తీసుకున్నారు. నన్ను ఇట్టా బయట పంపించినారనే బాధ కంటే తల్లికి వేరే బాధ ఎక్కువైంది. మాడి ఇంటికి వచ్చాడు, భార్యను చూస్తున్నాడు కానీ ముఖంలోకి ఇచ్చినా కూడా చుక్కంత రక్తం లేదు. అలాగ రోజులు గడుస్తున్నాయి. మా అమ్మ చూసేసి వస్తా మా భార్యకి తెలియకుండా అని ఒక దినాన్ని ఉదయాన్నే లేచినాడు. డ్రెస్ మారు వేషంతో వేసుకున్నాడు. ఎక్కడ అమ్మని చెట్టు కింద వదిలాడో వెళ్ళి అక్కడ చూడటానికి ఆరంభించినాడు. అక్కడే కూర్చునింది కానీ తల్లి కుమారుని గుర్తుపట్టలేదు. కుమారుడేమో తల్లిని గుర్తుపట్టాడు. దగ్గరికి వెళ్ళి, ఏమ్మా నువ్వెవరు అని తెలియనట్టు అడిగాడు. అయ్యా, నేను పలానా ఊరామను, ఇక్కడికి వచ్చినాను. సరే, మరి నేను ఊరికి వెళుతున్నాను, ఏమని చెప్పాలా అక్కడ అంటే, ఆ కుమారుడు నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. వాడు క్షేమంగా వెళ్ళాడా? అదొక్కటి నాకు చెప్పాయి. ఆ కుమారుడు అలాగే కూలిపోయాడు. అమ్మా, నన్ను క్షమించు. తల్లి కింద వాలిపోయింది, ప్రాణం విడిచింది. యేసు ప్రభువు రక్తం ద్వారా కన్నవారిని గురించి ఆశీర్వదించుట కొరకాయి చనిపోయి సమాధి చేయబడి పరలోక స్థలములో ఆసీనుడిగా ఉన్నాడు.